చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరు పుట్టాడు రో రాజు రక్షకుడు పుట్టాడు రో. చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగు నచ్చే దూతలేమో పొగడ వచ్చి పుట్టాడు పుట్టాడు రో రాజు రక్షకుడు పుట్టాడు రో. మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు రక్షకుడు పుట్టాడు రో. పసుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడివైనా లెక్క చేయడు. పసుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడివైనా వెట్టి వేడు. సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో. సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో. చలి రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే గొల్లలేమో పరుగు నచ్చే దూతలేమో పొగడ వచ్చి పుట్టాడు పుట్టాడు రో రాజు రక్షకుడు పుట్టాడు రో. మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు రక్షకుడు పుట్టాడు రో. చింతలెన్ని ఉన్నా చింత చేరి చేరదీయువాడు ప్రేమ గలవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. చింతలెన్ని ఉన్నా చింత చేరి చేరదీయువాడు ప్రేమ గలవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో. సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో. చలి రాత్రి ఎదురు చూసే చూరు ప్రేమ చుక్క చూపే గొల్లలేమో పరుగు నచ్చే దూతలేమో పొగడ వచ్చి పుట్టాడు పుట్టాడు రో రాజు రక్షకుడు పుట్టాడు రో. మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు రక్షకుడు పుట్టాడు రో. పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో. పశుల తొట్టెలో పవలించెరో పరలోకమును చూడాలిరో. పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో. పశుల తొట్టెలో పవలించెరో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
పశుల తొట్టెలో ప్రవహించెను. దీనులను పైకి లేవనెత్తెనురో, ప్రజల పెద్దలతో కూర్చోబెట్టెనురో. దైవ మానవ సమాజంలో దేవుని రాజ్యము స్థాపించెను. దీనులను పైకి లేవనెత్తెనురో, ప్రజల పెద్దలతో కూర్చోబెట్టెనురో. దైవ మానవ సమాజంలో దేవుని రాజ్యము స్థాపించెను. పేదలు ప్రభువులు కలవాలిరో, క్రిస్మస్ పండుగ చేయాలిరో. యేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో. నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. పరలోకమును చూడాలిరో, పశుల పాకలో ప్రసవించెను. ప్రభు యేసుని మనం చూడాలిరో, పశుల తొట్టెలో పవళించెను. పరలోకమును చూడాలిరో, పశుల పాకలో ప్రవహించెను. ప్రభు యేసుని మనం చూడాలిరో, పశుల తొట్టెలో పవళించెను. ఎంత అద్భుతమో, 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 ఎంత అద్భుతమో. మరణాంతం. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన పాఠ్యభాగము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16, 17, 18 వచనములు. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచెను. అది మోయాబు ప్రాంతములను కొట్టెను, కలహ వీరులందరినీ నాశనము చేయును. ఎదోమును చెయ్యోరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కుమార్ని తలంచుకొని లోక సువార్త 2వ అధ్యాయము 28, 29, 30 చదువుతుంది. 20 జరిగించుటకు తల్లిదండ్రులను శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఏసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పుబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. దేవుడు తన పరిశుద్ధకు దీవించిన గాక. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21, 22. దేవుడు వాగ్దానములు ఎరిగినవాడే, అన్నియు క్రీస్తునందు అవునున్నట్లేనే ఉన్నవని గనుక ఆయన ద్వారా దేవుని మహిమ కలుగుటకై ఆయన వలన నిత్యమైన ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండగా మిమ్మను స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. ఆయన మనకు మధ్య వేసి మన హృదయములోని మనకు ఆత్మను సంచరముగా అనుగ్రహించి ఉన్నాడు. ఇందుయు కనికరమును కలిగిందున నేను మరలా కొరింథీయులను రాలేదు, నా ప్రాణముతోనూ
ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. ఆమేన్. ఆమేన్. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. ఆమేన్. ముల్లు నీకు శుభవందనములు నీకు వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. అలాగనే సాతాను ఎదురించి స్తోత్రం చెప్పుకుందాం. ఓ త్రియేక దేవుడవైన తండ్రి సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిషత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. ఓ సాతానా మానవులకు నిన్ను ఎదిరించు స్తోత్రములు తెలియక నీవు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్న పిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు. ఆ జయము మా పక్షముగా నున్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఓ సాతానా నీవంటే మాకు ఇష్టము లేదు గనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము. మా పరిత్యాగ పత్రిక శాస్త్రం వరకు పనిచేస్తుంది. ఆమేన్. అనాది దేవా అనంతదేవా ఉన్నదేవా సృష్టింపబడకున్నా ఉన్నదేవా ఈ నీ గొప్ప తనమునకు అనేక స్తోత్రములు. అనంతదేవా నీవు ఎల్లప్పుడూ ఉండగల దేవుడవు గనుక నీకు స్తోత్రములు. నీవు ఎల్లప్పుడూ ఉండువాడవు గనుక నీకు అనంత స్తోత్రములు. జీవమై ఉన్న దేవా నాలోని జీవము నా బలహీనతను బట్టి నిర్జీవ స్థితిలోనికి వచ్చుచున్నప్పుడు మరలా మాలో నూతన జీవము దారపోయిదు గనుక నీకు నిత్య జీవ స్తోత్రములు. ఆమేన్. అలాగే రాకడ ప్రార్థన చెప్పుకుందాం. కొందరు మంచి పని మీద ఉండి ముగించినప్పటికీ రాకడ వచ్చును. భోజనము సగము తినుచున్నప్పుడు రాకడ వచ్చిన ఎడల తయారుగా ఉన్నవారు వెళ్ళిపోవుదురు. మేమే స్థితిలో ఆ సమయమునకు ఉన్నను. రాకడలో ఎత్తబడగల కృప దయచేయుదువు గనుక మా నమస్కారములు నీకు నమస్కారములు. ఆమేన్. ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన
మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. కళ్ళు మూసుకుని ఉండండి. ప్రార్థన. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. మేలుకో నరుడా, మేలుకో మేలుకో నరుడా, మేలుకో. ఘనమైన మా తండ్రి, గగన మార్గములను విడిచిపెట్టి ఘనహీనుల కొరకు ఘనుడిగా వచ్చావు. నేడు నిన్ను చూడాలని ఆయన వచ్చారు. ఆయన నిన్ను చూడాలని దేవలోకం నుంచి భూలోకానికి వచ్చారు. ఆయన దేవమానవుడు, దేవుని కుమారుడు, దేవుని యొద్ద ఉండవలసిన వాడు. నరుల కొరకు ఆయన నరావతారిగా వచ్చాడు. నిన్ను రక్షించాలని ఆయన వచ్చాడు. నిన్ను చూడాలని ఆయన వచ్చాడు. నిన్ను చూడాలని ఆయన వచ్చాడు. తొట్టులో ఉన్నాడు ఆయన. ఆయన తొట్టులో ఉండి చూస్తున్నాడు. ఆయన తొట్టులో ఉన్నాడు, వచ్చిన వారిని చూస్తున్నాడు. బాలుడే బాలుడే కానీ వచ్చిన వారు ఎవరు? గొల్లలైన వారు వచ్చారు. వంగి తొంగి చూస్తున్నారు. జ్ఞానులైన వారు వచ్చారు, మోకరించారు, చూస్తూ ఉన్నారు. తొట్టులో ఉన్నాడని. ఉయ్యాల్లో పిల్లలుంటే మీరు చూడ్డానికి వెళ్ళరా? అలాగే జ్ఞానులు చూడ్డానికి వచ్చారు, గొల్లలు చూడ్డానికి వచ్చారు, దేవదూతలు చూడ్డానికి వచ్చారు. తొట్టులో ఉన్న బాలుని చూస్తున్నారు. తొట్టులో ఉన్న బాలుడిని చూస్తున్నారు. బాలుడు వచ్చిన వారిని చూస్తున్నాడు. బాలుడు ఎందరు వచ్చారో, ఎవరెవరు వచ్చారో, ఎట్టి నిమిత్తం వచ్చారో, ఎందు నిమిత్తం వచ్చారో చూస్తున్నాడు. ఈ పండగ పెట్టిన కీడు, ఈ పండగ పెట్టిన పేరు కీడులు బాపి క్రిస్మస్. కీడులు పోవాలని ఈ పండగ ఇట్టాం. మీ ఇళ్ళల్లో శుభ్రాలు చేసుకుంటారు, వస్తువులు శుభ్రం చేసుకుంటారు, వస్త్రాలు శుభ్రం చేసుకుంటారు, ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటారు. శుభ్రపరుచుకుంటే కీడు పోద్ది. అలాగే ఈ పండగ ద్వారా కీడుందా నీ ఇంటిలో? నీ పిల్లల కీడు పట్టుకుని ఉందా? నీ పిల్లలు కీడుతో ఉన్నారా? నీ పిల్లలు శోధనతో ఉన్నారా? నీ పిల్లలు ఆపదలో ఉన్నారా? నీ పిల్లలు ఇబ్బందులో ఉన్నారా? నీ పిల్లలు కలహాలతో ఉన్నారా? నీ పిల్లలు వివాహం కాకుండా ఉన్నారా? నీ పిల్లలు ఫలాలు లేక ఉన్నారా? కీడు కీడు. దేవా, ఈ పండగకి వెళ్ళాం, మా కీడు పోవాలని ఆయన. పలానా ప్రాంతానికి వెళ్ళాం, పలానా పండగకి వెళ్ళాం, పలానా ప్రార్థనకి వెళ్ళాం, ఈ పండుగలో ఏకీభవించాం, మాకు కీడు పోవాలి అని మాట వినిపించున్న ఆయన. ఎందరైతే కీడులతో ఉన్నారో, ఎందరైతే నాయన బాధలతో ఉన్నారో, ఎందరైతే బలహీనతలతో ఉన్నారో, ఎందరైతే అప్పులతో ఉన్నారో, ఎందరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎందరైతే పనిపాట్లు లేకుండా ఉన్నారో, నాయన పని కలిగించు నాయన. ఉద్యోగము లేదా వారికి ఉద్యోగం చూపించు నాయన. వివాహము లేదా వారికి వివాహం జరిగించు నాయన. అలాగే గృహం లేదా వారి గృహాలు సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం. ఎందుకనగా పండగొచ్చుడు ద్వారా కీడు పోతుంది, పండుగలు ఏకీభవించుడు ద్వారా. ఎందుకనగా ఆయనే దేవలోకం నుంచి వచ్చారు ఆయన నిన్ను చూడాలని. కానీ నువ్వు ఆయన చూస్తున్నావా? నువ్వు ఆయన చూస్తున్నావా? ఆయన నువ్వు చూస్తే నీ కీడు పోతుంది, నీ ఆపద తొలుగుతుంది, నీ శ్రమ పోతుంది, నీ బాధ బలహీనత తొలగిపోతుంది. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన చూస్తున్నావా? ఆయన ఎద్దకు వచ్చావా?
ఆయన తొట్టిలో ఉన్నాడే, నీ హృదయం అనే తొట్టిలో ఉన్నాడు, నీ మనసు అనే తొట్టిలో ఉన్నాడు. ఒక కుమారుడు గర్భవతి అయి ఉంది, ఆమె గర్భములో బాలుడు ఉన్నాడు గనుక నీవు ఎవరిని ధరించుకున్నావు? బాలుని ధరించుకున్నావా? ప్రభుని ధరించుకున్నావా? గనుక నీ ఆపద తొలుగుతుంది. మరియా ప్రభువుని ధరించుకుంది, ప్రభువుని ధరించుకుంది గనుక నీవు కూడా ప్రభువుని ధరించుకో, ప్రభువుని ధరించుకో. గనుక నీ కుటుంబానికి రక్షణ, నీ కుటుంబానికి రాకడ భాగ్యం, నీ కుటుంబానికి కీడిపోతుంది మేలు. ఇటు పండుగ ద్వారా ఈ గ్రామానికి మేలు చూపించున్న ఆయన. ఎందరైతే భోజనంలోకి వేయించారో వారందరికీ ఆరోగ్యము, ఎందరైతే నేను ఈ పండుగలోకి వేయించారో వారికి ఆరోగ్యము, ఎందరైతే దేవా ఈ పండగకి కానుకలు తెచ్చారో వారికి సమృద్ధైన ఆరోగ్యము దయచేయమని మా రక్షకుడు వైద్యుడైన యేసునామము వేడుకుంటున్నాం తండ్రి. అన్ని ప్రార్థనలోని వాలించియో, అన్ని ప్రార్థనలో వాలించియో, అన్నిటిలో మహిమా అందరికీ మరణాత. మరణాత. అలాగనే కూర్చుందాం, ఒక ప్రత్యేకమైన పాట విందాం. ఒక ప్రత్యేకమైన పాట విందాం. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని,
మనము ఏటేటా ఈ పండుగ జరిగించుకుంటూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారు ఎదురు కూర్చోడానికి ప్రయత్నం చేయండి. పిల్లలైన వారు ఒక సాలకపోతే మరి మాకిచ్చిన కుమారుళ్ళు పిల్లల్లో పెద్ద కుమారుడు సన్ని ఆ నిదావిద్యాల చేత ఏర్పాటు చేయబడింది. మరి కుమారుడు బీటెక్ చదివి మరి పరిచయ ప్రాంతాల్లో పనిచేయడానికి మరి వాడుతూ ఉన్నాడు దేవుడు. కనుక మరి యాజకుడిగా మన మధ్యకి రావడం, దేవాలయంలో చూస్తారు కానీ బయట చూచుండ్రు. యాజక వస్త్రాలు వేసుకుని మరి ఇదే మొదటిగా స్టేజ్ మన గ్రామంలో రావడం ఎక్కడం. కనుక మరి వాక్యాన్ని విన్న తర్వాత మరి రేఖవన్పాలెం పిల్లలు ఉన్నారు, యాక్షన్ సాంగ్స్ చేసేవాళ్ళు, అలాగే తున్నించి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్నీ కూడా త్వరగా ముగించుకోవచ్చు. విస్తారమైన మంచు పడుతుంది. పిల్లారా, మన గ్రామం చెప్పాలంటే చాలా విషయాలు చెప్పచ్చు. పిల్లారా, ఇక్కడ బూరమ్మ గారు అంటారు కదా, ఆమె మహిమలోకి వెళ్ళారు. వాళ్ళు బూర్లు వండుతామని వారం క్రితం చెప్పారు. అవి ప్రారంభంలోనే పాడైపోయాయి. అంటే గమనించండి, ఇక్కడ ఏ పని చేయాలన్నా అన్నీ ఆటంకాలు. తున్లో సామానాలు వేసాం, వ్యాన్ పాడైపోయింది, స్టార్ట్ అవ్వలే. 6 గంటలకు ప్రారంభించాలి అంటే ఇక్కడ అనుభూతికి పిల్లలు చాలా ఆటంకాలు. మరి గ్రామం ఈవేళ పండగకి పేరెట్టాను నేను, కీడులను బాపి క్రిస్మస్ అన్న. అంటే అనేకమైన కీడులు మన పిల్లలను పట్టుకుని, మన భర్తలను పట్టుకుని, మన యజమానులను పట్టుకుని, భార్యను పట్టుకుని శోధిస్తుంటుంది ఈ గ్రామం. అందుకే ఈ గ్రామంలో ప్రత్యేకమైన 7 సన్నిధి స్త్రీలను పెట్టాం. ఈ గ్రామంలో ఒక ప్రత్యేకమైన స్వస్థశాలు పెట్టాం. ఈ గ్రామంలో ప్రత్యేక ఒక ఆరాధన, ఎన్నో కార్యక్రమాలు ఎక్కడా లేవు, మా తునిలో కూడా ఉండవు. కనుక మరి ఎంతలా చేసినా ఈ గ్రామం బలపడాలని ప్రియులారా గమనించండి. ఎందుకు ఇలాగ చేయడం? మనం పిల్లలు బలపడాలి, మన పట్టణం బలపడాలి, మన గ్రామం బలపడాలి. నిన్నటి దినాన్ని వచ్చి, ఒరే బాబు రేపు ఎక్కడికి వెళ్ళకండి, ఎన్నో పనులు వస్తాయి, వెళ్ళకండి అంటే మేము రాబోతుకు ఒక్కరు లేరు ఇక్కడ. బాగా వినండి. కనుక 6 గంటలు ప్రారంభించవలసిన కార్యక్రమం 7:30 అయిపోయింది. కనుక ముగించుకోవచ్చు. ప్రియులారా గమనించండి, మీ మేలు కొరకు ఈ కార్యక్రమాలు, ఈ పండుగలు, ఈ గ్రామ క్షేమం కొరకు. కనుక మరి వాక్యాన్ని విందాం. తర్వాత పిల్లల యొక్క కార్యక్రమాలు ఉన్నాయి, జరిగించుకోవచ్చు. అన్నీ కూడా త్వరగా కొంచెం ఎదరికి వచ్చండి అమ్మా, ఎదరికి. లేకపోతే అక్కడ మంచులో ఉండలేనంటు వాళ్ళు ఎదరు ఇలా ఖాళీగా ఉంది, ఇది ఇలాగ వచ్చేయచ్చు. బాగా చూడండి, ఈ ఎదరికి వచ్చాను అంటే ఇక్కడ పిల్లలు కూర్చుంటారని, ఇంకా ఎలాగ మనకు సరిపోతుంది. వాక్యాన్ని విందాం, దాన్ని సన్ని సమయం ఇద్దాం. అందరు కూడా చప్పట్లు కొడదాం సంతోషంగా. ఎదరికి వచ్చండి అమ్మ, ఎదరికి వచ్చాను. మంచులో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం ఎదర వేసుకొని తెచ్చాం. టెంట్ కూడా తెచ్చాం, కానీ 7 పడలేదు. చిన్న వాక్యం చదువుకుందాం. ఆదికాండము 9:26 వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం ఆదికాండం 9:26 వచనం చదువుకుందాం. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామమును కొందరములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా.
నాయన గడిచిన దినములో నీవు తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ ఆనంద మాసములో మా ప్రభువా నీ సన్నిధిలో ఆనందముగా గడుపుటకు నీ సన్నిధిలో ప్రభా నీ జన్మదినమును ప్రభా జ్ఞాపకము చేసుకున్నటకు మీరు మాకు చూపిన ఇటు కృపను బట్టి వందనములు. ఈ దినముందు మా తండ్రి నీ యొక్క తొట్టి ఎదుట నాయన జ్ఞానులైన వారు అలాగనే గొర్రెల కాపురులైన వారు మరియ యోసేపులు నాయన తొట్టిలో నాయన పండియున నిన్ను చూస్తూ నిన్ను ఆరాధించినట్లుగా ఆయన తొట్టిలో నాయన నీ ఎదుటకు నాయన భూలోకములో ఉన్నటువంటి నాయన భక్త జనాంగమును ఈ స్థలమందు నిలిపిన తండ్రి నీకు స్తుతులు. నీ వాక్యమును ప్రభా మేము నాయన ధ్యానించుకునడానికి సిద్ధమవుతుండగా నాయన నీవు వాక్యముగా భూలోకానికి వచ్చిన వాడువు. వాక్యము ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా భూలోకానికి వచ్చిన తండ్రి నీ వాక్యమును ప్రభా మేము ధ్యానించుకొనుచున్నాం. వాక్యములో ఉన్నటువంటి విషయములను మాకు అర్థమయ్యే రీతిలో వాక్యములో ఉన్నటువంటి విషయములను మరియా ఏ విధంగానైనా తలపోసుకున్నదో, వాక్యమును ఏ విధంగా అనుసరించినదో, వాక్యము ఏ విధంగా తన గర్భములోనికి వచ్చినదో, వాక్యమును ప్రభా భూలోకమునకు ఏ విధంగా అందించినదో ఆ వాక్యమును ప్రభువా మేము ధ్యానించుకొనుచుండగా మరియా ఏ విధంగా తలపోసుకున్నదో అటు రీతిగా విన్న వాటిని తండ్రి మేము తలపోసుకునేటువంటి కృప చూపించుము. నీ మహిమను మా చుట్టూ ప్రకాశింపచేయుము. అలనాడు ప్రభువా దేవదూతలు నాయన గొర్రెలకు వర్తమానము తెలియజేయగా ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అన్నట్లుగా నాయన నీ మహిమను మా చుట్టూ ప్రకాశింపచేసి నీ మహిమ మాటలను నీ మహిమ వాక్కులను మా హృదయములో పదిలపరచుమని వాక్యధారిగా శరీరధారిగా మా మధ్య నివసించిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవనామమున మీకెల్లరికును కృపా సమాధానము కలుగును గాక. శీముదేవ వందనంబు చెప్పబడియును, భూమి స్థుతులు నందుకొనుడి పూజనీయుడు. శీముదేవ వందనంబు చెప్పబడియును, భూమి స్థుతులు నందుకొనుడి పూజనీయుడు. భూమి పైన నరుడుగాన పుట్టవచ్చును, భూమి క్రిస్మస్ భోగమందెను, భూమి క్రిస్మస్ భోగమందెను. అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగదొట్టెలో పవ్వళించి ఉన్న దేవ బాలయేసులో ఈ విధముగా సఫలమాయ ఈ దినంబున నవ్వు మోము నరుని కాపెను, నవ్వు మోము నరుని కాపెను. ఈ దినమందు మనము దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాం. ఎందుకయ్యా అంటే దేవుడు భూలోకానికి నరుడిగా వచ్చాడని, ఆయన నరరూపిగా భూలోకానికి అవతరించాడని ఆయనను ఆరాధించుకుంటూ ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాం. ఈ దినమందు ఆయన భూలోకానికి రావడానికి గల కారణము, ఏ విధంగా వచ్చాడు అన్నటువంటి కొన్ని మాటల్ని మనము దైవజనులు దేవదాసయ్యకి రాసినటువంటి ఈ 2 చరణాలను బట్టి మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రారంభములో దేవుడు దేవలోకములో ఉన్నటువంటి దేవుడు తను జీవమై ఉన్నాడు గనుక పని చేయకుండా ఉండలేడు గనుక దేవుడు దేవదూతలను కలుగజేశాడు. తర్వాత భూలోకములో ఉన్నటువంటి నరులను కలుగజేశాడు. ఈ కలుగజేసినటువంటి దేవుడు భూలోకములో ఉన్నటువంటి నరుడు ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి, ఆజ్ఞను అతిక్రమించినటువంటి మానవుడు, దేవుని స్వరూపములో ఉన్నటువంటి మానవుడు, దేవునితో సహవాసము చేసినటువంటి మానవుడు దేవునికి దూరమైపోయాడు. దేవుని యొద్ద నుండి శిక్షను పొందుకున్నాడు.
దేవుని యొద్ద నుండి ప్రేమను, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదమును పొందవలసినటువంటి ఈ మానవుడు దేవుని యొద్ద నుండి శిక్షణ పొందుకున్నాడు. ఎందువలన అంటే ఆజ్ఞను అతిక్రమించడం వలన. ఏదైనా తోటలో ఆదామవ్వలు చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి వారు దేవుని ఎదుట తీర్పుకు లోనై ఉన్నారు. నేటి కాలములో మానవులమైన మనమును కూడా ఈ తీర్పును మనము ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. వీరు ఎదుర్కొన్నటువంటి తీర్పునకు ప్రతిగా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు వీరికి తీర్పును విధించాడో, శిక్షను ఖరారు చేశాడో, వీరికి దుఃఖము కలుగుతుందట. దైవజనుడు దేవదాసయ్య గారు పలుకుతున్నటువంటి మాటలు. వీరిలో ఎప్పుడైతే ఆ యొక్క శిక్ష వారి మీదకు వచ్చిందో, అయ్యో ఎందుకు మేము దేవదూత లేదా ఆ యొక్క సర్పము యొక్క మాటకి మేము చెవియొగ్గిన వారమై దేవుని యొక్క మాటను మేము ఎలాగున మీరాము, ఎలాగున ఆయన మాటకి అతిక్రమించాం అనేటువంటి ఆ యొక్క మాటలో వారు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మీదకి శిక్షను అలాగుననే ఆయనకున్నటువంటి ప్రేమను చూపించిన వాడుగా కనపడుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు వారి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ కనబడుతుంది. నేడు మనకును ఆ ప్రేమే కావాలి. ఈ ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ఏమవుతాడంటండి, నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. అది ఏ ప్రేమ! ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతున్నది వాగ్దానములో ఉన్నటువంటి ప్రేమ. ఆది దంపతులకు ఉన్నటువంటి వాగ్దానము ఏంటయ్యా అంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కుట్టెదువు. ఈ వచనాన్ని దైవజనులు సంబోధిస్తూ ఇది బైబిల్ అంతటిలోనే చిన్న బైబిల్ అన్నారు. ఈ వచనంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, ఎప్పుడైతే వారి మీదకి శిక్ష వచ్చిందో, ఆది దంపతుల మీదకి శిక్ష వచ్చిందో, ఆ శిక్షను బట్టి వారికి దుఃఖము కలిగింది. నేటి కాలములో మనము తల్లిదండ్రులుగా ఉంటున్న కాలములో పిల్లలని శిక్షించినప్పుడు పిల్లలకి ఏం కలుగుతుంది? దుఃఖము కలుగుతుంది. అటు రీతిలోనే తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క పిల్లలను శిక్షించినప్పుడు వారికి ఏదేను తోటలో దుఃఖము కలిగింది. ఏదేను తోటలో దుఃఖమును బట్టి వారు ఆ యొక్క తోటలో నుండి వారు గెంటివేయబడ్డారు. తన స్వరూపములో చేసుకున్న మానవుడు తనతో పాటు నివాసము, తనతో పాటు సహవాసము కలిగి ఉండవలసినటువంటి మానవుడు ఆజ్ఞను బట్టి అతడు ఏదేను తోటలో ఉల్లాసములో ఉన్నటువంటి స్థలములో నుండి, దేవునితో సహవాసము చేసేటువంటి వనములో నుండి త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడినటువంటి ఈ మానవుడు ఏడుస్తున్నాడట. నేడు మనము ఎటువంటి స్థితిలో ఉన్ననో, దుఃఖములో ఉన్ననో, ఆయన వాగ్దానము నేడు మనము జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ కీడులు బాపు క్రిస్మస్. ఈ కీడు మన మీదకు వస్తున్నటువంటి కీడు ఈ క్రిస్మస్ ఆరాధనను బట్టి ఆ కీడు తొలగిపోతుంది. ఇక్కడ ఆది దంపతులకు కలుగుతున్నటువంటి దుఃఖమును బట్టి ఈ వచనమును దేవుడు ఈ మాటను పలుకగానే వారికి నవ్వు కలిగిందంట. దైవజనుడు రాస్తున్నారు కదా చరణం, నవ్వు మోము నరునికి అబ్బెను. ఆ యొక్క పాటలో 20వ వచనంలో మొదటి చరణములో మనం చూస్తుంటాం. ఎప్పుడైతే దేవుడు నీ సంతానములో నేను ఉద్భవిస్తాను, ఎప్పుడైతే నీ సంతానములో నేను భూలోకానికి వస్తానని ఎప్పుడైతే వాగ్దానము చేశాడో, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని అవ్వమ్మ నమ్మింది. అవ్వమ్మలో నుండి వచ్చినటువంటి సంతానము ఆ యొక్క హేబేలు, కయ్యేను, షేతు వీరిలో చూసిందంట, దేవుడు నాకు ఇచ్చాడు కదా వాగ్దానం, ఈ వాగ్దానములో నుండి దేవుడు వచ్చాడేమో అని చూస్తే దేవునితో గడిపినటువంటి ఆ యొక్క సహవాసము ఈ ముగ్గురిలోనూ కనపడలేదట అవ్వమ్మకి.
తద్వారా ఆమెకి మరలా దుఃఖము కలిగిందట. ఎప్పుడైతే దేవుని వాగ్దానమును చూసి ఆనందము కలిగినదో, ఆ వాగ్దానమును బట్టి ఆమె నా గర్భములో నుండి వస్తాడేమో అని ఎదురు చూసినటువంటి అవ్వమ్మకి మరలా ఏం కలిగిందండి? నిరాశ కలిగింది. నేటి దినమందు ఆయన సన్నిధిలో నిలబడిన మనము, ఆయనకు రాకడ నేను వస్తానని, భూలోకానికి వస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మొదటి సంతానము అతడు భూలోకములో ఏమైపోయాడు? కయ్యను ఏమైపోయాడండి? దేశదిమ్మరైపోయాడు. హేబేలు ఏమైపోయాడు? దేవునికి అర్పణ అయిపోయాడు. ఈ షేతును బట్టి దేవుడు భూలోకానికి రావడానికి సిద్ధమవుతున్నాడు. షేతుకు కలిగినటువంటి కుమారుడిని బట్టి ఏనోషు ద్వారా దేవుని ఎదుట ప్రార్థన ప్రారంభమైనది. నేటి కాలంలో ఆయనను ఆరాధిస్తున్నామంటే ప్రార్థన ఏనోషునొద్ద నుండి ప్రారంభమైనది. ఆది కాలంలో జరిగినటువంటి క్రిస్మస్, ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనం. ఎప్పుడైతే నేను వాగ్దానము ఇచ్చానో, ఎప్పుడైతే దేవుడు వాగ్దానమును ఆదాము నవ్వాడో, ఆదాము అవ్వ నమ్మి నవ్వారో, అక్కడ ఏం కలిగిందంటండి? ఆది క్రిస్మస్ కలిగినది. ఇతడు భూలోకానికి రావడానికి ప్రారంభము అక్కడ కలిగినది. ఇతడు భూలోకానికి వస్తానని చెప్పినటువంటి ప్రారంభము ఈ వచనము. ఆదాముకు అవ్వమ్మకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము వచనమును బట్టి కాలక్రమేణా ఆ యొక్క 4000 సంవత్సరములు ఎదురు చూడగా యేసు ప్రభు వారికి తగినటువంటి కన్యక మరియా కనబడింది. తద్వారా అతడు భూలోకానికి రావడానికి సమయము చేకూరింది. రెండవదిగా మనము చూస్తే షేము. మొదటిది ఆది క్రిస్మస్ అని చెప్పుకున్నాం. ఈ క్రిస్మస్ ఏం కలుగజేసినది? ఆనందము కలుగజేసినది. ఆది క్రిస్మస్ ఏం కలుగజేసిందండి? ఆనందము కలుగజేసినది. ఎవరికి? ఆదాముకును అవ్వకును. రెండవది షేము దేవుడిగా పిలువబడ్డాడు. చదువుకున్నటువంటి వాక్యములో ఆది కాండము 9వ అధ్యాయము 26వ వచనములో షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఎవరయ్యా ఈ షేము అంటే? ఆది కాండములో మనం చెప్పుకున్నాం, ఆది కాలంలో ఆది దంపతులకు కలిగినటువంటి ఒక సంతానము షేతు. ఈ షేతును బట్టి భూలోకానికి వచ్చినటువంటి వంశావళిని ఒకసారి మనము గమనించుకుని ఉంటే ఆది కాండం 5వ అధ్యాయము 6వ వచనంలో షేతు కనబడుతుంటాడు. షేతును బట్టి ఏనోషు, ఏనోషుని బట్టి కేయినాను బట్టి మహలేలు, మహలేలును బట్టి హేరోదు, హేరోదును బట్టి హానోకు, హానోకును బట్టి మెతుషల, మెతుషలను బట్టి నోవాహు భూలోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ నోవాహుకు కలిగినటువంటి 3 కుమారులు. ఒకరు షేము, హాము, యాపీతు. ఎవరెవరునండి? షేము, హాము, యాపీతు. వీరిరువురు, ఈ 3 ఎవరి కుమారులు? నోవాహు కుమారులు. భూలోకములో పాపము ఎక్కువైపోతున్నప్పుడు దేవుడు చింతపడి, నేను ఎందుకు చేశానా ఈ భూలోకాన్ని అని దేవుడు చింతపడుతున్నటువంటి సమయములో దేవుడు భూలోకాన్ని నాశనము చేయాలని తలంచినప్పుడు అతడికి దేవుడు నోవాహు ఒక నీతిమంతుడుగా కనబడ్డాడు. ఈ భూలోకాన్ని నాశనము చేయాలని సిద్ధపడ్డాడు దేవుడు. నోవాహును ఓడకట్టమన్నాడు. నేటి కాలంలో కూడా క్రైస్తవ సంఘము ఒక ఓడగా సిద్ధపడుతుంది. ఎందుకయ్యా అంటే ఆయన రాకడలో ఎత్తబడడానికి. నేడు క్రీస్తు స్వార్థ భూలోకములో ప్రకటింపబడుతున్నప్పటికీ నశింపజేసిన వారికి వెరుతనము కానీ ఎరిగిన వారికి దేవుని శక్తి. నేటి కాలములో ఆ కాలములో పోలినటువంటి దినాలను మనం చూస్తున్నాం. నోవాహు దినాలలో నోవాహు నావను ఎలాగున లెక్క చేయలేదో ఆ కాలంలో ఉన్నటువంటి వారు నేటి కాలంలో కూడా క్రీస్తు సిలువను కూడా లెక్క చేయలేనటువంటి వారు అనేకులు కనబడుతున్నారు. నేటి కాలంలో ఈ క్రీస్తు సిలువ ఎదుట మనము, ఆయన సిలువను వెంబడిస్తున్న మనము, మన శ్రమలను మోసుకునిచున్న మనము నోవాహు ఎదుటకు మనం వెళ్దాం. నోవాహు ఆ కాలంలో నీతిమంతుడుగా కనబడి దేవుని యొక్క స్వరమును, దేవునితో స్నేహితుడిగా ఉన్నటువంటి నోవాహు ఓడను కట్టుకున్నాడు.
వాడను కట్టుకున్నట్టు బట్టి తన కుటుంబాన్ని ఏం చేసుకోగలిగాడు? తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఇతడు కాపాడుకున్నటువంటి తన కుటుంబంలో 8 మంది కనబడుతున్నారు. 8 మందిలో 3 తన కుమారులు. తన కుమారులలో షేము, హాము, యాపేతు. ఈ 8 మంది కూడా ఈ యొక్క జల ప్రళయం నుండి రక్షింపబడ్డారు. ఎక్కడి నుండి రక్షింపబడ్డారండి? జల ప్రళయం నుండి రక్షింపబడ్డారు. రక్షింపబడినటువంటి ఈ 8 మందిలో దేవుడు షేమును ఎంచుకున్నాడు. ఎవరిని ఎంచుకున్నాడండి? షేమును ఎంచుకున్నాడు. ఆది కాలంలో ఆది దంపతుల్ని ఎవరిని ఎంచుకున్నాడు? దేవుడు షేతును ఎంచుకున్నాడు. ఇక్కడ మనము చూస్తే షేమును ఎంచుకున్నాడు. ఆ 3లో షేము, హాము, యాపేతు. ఈ యొక్క హాము అనేటువంటి వాడు, షేము అనేటువంటి వాడు మనము గమనిస్తూ ఉంటే ఈ 3 తన తండ్రి ఎదుట ఆ యొక్క వాడలో రక్షింపబడిన వారిగా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయము 20వ వచనంలో మనము చూస్తే, నోవాహు వ్యవసాయము చేయనారంభించినప్పుడు ద్రాక్ష తోటలు వేసి పిమ్మట ద్రాక్ష రసమును త్రాగి మొత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడై ఉండగా, అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపిన వాడిగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ 8 మంది ఈ యొక్క జల ప్రళయము నుండి రక్షింపబడ్డారో, రక్షింపబడిన వీరు భూలోకములోనికి అడుగుపెట్టిన తర్వాత వీరు చేస్తున్నటువంటి పని ఏంటంటే, నోవాహు ద్రాక్ష తోటలను నాటాడు. ఇతడు షేమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. షేము ఏ విధంగా ప్రత్యేకింపబడ్డాడు, ఎందుకు షేము దేవుడిగా పిలువబడ్డాడు అన్న మాటల్ని ఈ దినమందు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఇతడు షేము దేవుడిగా ఎందుకు పిలువబడ్డాడు? షేము చేసినటువంటి ప్రత్యేకత ఏంటంటే, షేము అనగా అర్థం ఏంటంటే పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. షేము అనగా అర్థం ఏంటంటే కీర్తి అని అర్థం. షేము అనగా అర్థం ఏంటండి? కీర్తి. షేమునుకున్నటువంటి మరొక 2 సహోదరులు ఎవరంటే హాము, యాపేతు. ఈ యొక్క హామును గురించి మనం చూస్తే, హాము తండ్రిని హేళన చేసినవాడు. హాము తండ్రి వస్త్రహీనుడై పడి ఉండగా ఈ యొక్క తండ్రిని హేళన చేసి తండ్రిని దూషించిన వాడిగా మనం చూస్తున్నాం. ఈ 3లో దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. నోవాహును బట్టి షేమును ఎన్నుకున్నాడు. ఈ యొక్క నోవాహు ఓడలో నుంచి జల ప్రళయము తగ్గిన తర్వాత భూలోకమునకు రాగా దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క నోవాహట ఆ యొక్క బలిపీఠమును కట్టిన తర్వాత ఈ యొక్క నోవాహట షేము మీద చేతులుంచి పరలోకము వైపు చూస్తున్నాడట. ఎవరి మీద చేతులుంచాడండి? షేము మీద చేతులుంచి పరలోకం వైపు చూస్తున్నాడు. ఈ యొక్క షేము చేసినటువంటి పనిని బట్టి ఈ యొక్క తండ్రి వస్త్రహీనుడై పడి ఉండగా షేము తన తండ్రిని అవమానపరచనోళ్ళక తన తండ్రి యొక్క శరీరమును తన వస్త్రముతో కప్పినవాడిగా చూస్తున్నాం. హాము అయితే తండ్రిని హేళన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ షేమును దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నోవాహుకి 3 కుమారులు ఉన్నప్పటికీ ఆ 3 కుమారులో ప్రత్యేకింపబడిన వాడు షేము. ఎవరండి? షేము. అందును బట్టి దైవజనులు రాస్తున్నారు కదా, షేము దేవ వందనంబు చెప్పబడియును, భూమి స్థుతులు నందుకొనుడి పూజనీయుడు. భూమిపైన నరుడుగాన పుట్టవచ్చును, భూమి క్రిస్మస్ భోగముందును. ఈ యొక్క భూమి మీద వర్షముతో భూలోకము అంతయు నశించిపోయిన తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఈ యొక్క షేమును ఎన్నుకున్నాడు. ఈ షేములో గనుక మనము గమనిస్తూ ఉంటే, ఈ షేము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వాడు. ఈ షేము ఏం చేశాడండి? దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు. ఈ యొక్క ఆశీర్వచనంలో మనము గమనిస్తూ ఉంటే ఇక్కడ 3 కనబడుతుంటారు. నోవాహు కనబడుతుంటాడు, అలాగనే షేము కనబడుతుంటాడు, దేవుడైన యెహోవా స్తుతింపబడటం కనబడుతుంటుంది. నేటి కాలంలో మనము ఏ విధంగా ఉన్నాం?
ఇక్కడ నోవాహు తన పిల్లల మీద చేతులుంచి దేవునిని స్తుతిస్తున్నాడు. నేడు మనము దేవుని స్తుతించుట విషయములో, దేవునిని గణపరచుట విషయములో మన పిల్లల పట్ల దేవుడు చూపించేటువంటి కృపను మనము ఎరిగి ఉండవలసిన వారమే ఉన్నాం. ఈ యొక్క షేము దేవుడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. దేవుడు షేముకి ఏమైపోయాడట? దేవుడైపోయాడట. యెహోవా షేముకి ఏమైపోయాడు? దేవుడైపోయాడు. ఈ యొక్క ముగ్గురు పిల్లలలో ఇరువురు పిల్లలు ఏమైపోయారు? ఇరువురు పిల్లలు ఏమైపోయారండి? యొక్క హాము శపింపబడ్డాడు. ఈ యొక్క షేతు మాత్రము, ఈ యొక్క షేము మాత్రము దీవింపబడ్డాడు. ఈ యొక్క హాము శపింపబడ్డాడు. హామును బట్టి తన యొక్క కుటుంబము, తనకున్నటువంటి కానాను శపింపబడింది. నేటి కాలములో మనము ఎట్టి విధమైనటువంటి గౌరవం తెచ్చేవారుగా దేవుని ఎదుట నిలబడుతున్నాం. ఆయనను ఆరాధించే విషయంలో మనము దేవుని నామమును గౌరవపరిచేవారిగా మనం నిలబడుతూ ఉండాలి. ఇక్కడ షేము తన తండ్రిని గౌరవపరచుటను బట్టి ఇతడు షేము యెహోవా దేవుడు స్తుతింపబడును గాక అనేటువంటి మాటను నోవాహు సెలవిస్తున్నాడు. ఇతడు షేములో నుండే వచ్చినవాడు మన క్రీస్తు ప్రభువు. షేములో నుండి వచ్చినవాడు ఎవరండి? మన క్రీస్తు ప్రభువు. ఇక్కడ ఆశీర్వచనం మనం చూస్తున్నాం. ఇక్కడ నోవాహు షేమును ఆశీర్వదిస్తున్నాడు. ఏ విధంగా అంటే షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఏ విధంగా స్తుతిస్తున్నాడంటే తన చేతులను తన తల మీద పెట్టి, షేము యొక్క తల మీద పెట్టి స్తుతిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఇతడు నన్ను గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం. మనము ఆశీర్వదించబడుట విషయంలో మన పిల్లలను ఆశీర్వదించే వారిగా ఉండాలట. ప్రతి దినమును కూడా మనము మన పిల్లల్ని ఏం చేయాలండి? ఆశీర్వదించాలి. మన పిల్లలు బయటికి వెళుతున్నా, మన పిల్లలు ఏ పనిలో వెళుతున్నా తల్లిదండ్రులుగా మనము ఏం చేస్తూ ఉండాలి? ఆశీర్వదించుతూ ఉండాలి. ఇక్కడ మనము షేము ఎదుట మనం గమనిస్తూ ఉంటే తండ్రి యొక్క ఆశీర్వాదము కనబడుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదము కనబడుతుంది. ఇక్కడ ఆశీర్వాదం అనేది షేము మీదకి వచ్చినది. ఈ ఆశీర్వాదము వచ్చిన తర్వాత ఆ యొక్క ఆశీర్వాదము అతని ఎదుటి నుండి మరలా వెనుకకి వెళ్ళలేదట. ఇక్కడ మనము చూస్తున్నాం, ఆశీర్వాదింపబడుట దేవుని ఇష్టము. ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టము, ఆశీషు పొందుట నా శక్తి ఇష్టము. యేసు ప్రభువామ యెసబోధకుండ. ఆయన ఆశీర్వదించేవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ నోవాహును ఆశీర్వదిస్తున్నాడు. నోవాహును బట్టి షేము ఆశీర్వదింపబడుతున్నాడు. మొదటి దేవుని ఎదుట ఉన్నటువంటి మానవుడు, ఆది కాలంలో దేవుని ఎదుట ఉన్నటువంటి మానవుడు పాపమును బట్టి మరలా దేవుని ఎదుకు మరలా వెళ్ళలేకపోయాడు. పాపమును బట్టి మరలా దేవుడు వెళ్ళలేకపోయాడు గనుక ఆ పాపము నుండి దేవుడు విమోచింపబడడానికి మన యొద్దకే వచ్చేసాడు. మొదట దేవుడి యొద్దకు మానవుడు వెళ్ళలేకపోతున్నాడని, ఆయన మహిమ తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి దేవుని ఎదుట ఎవరో చూడలేనటువంటి, ప్రవేశింపలేనటువంటి తేజస్సులో ఉన్నటువంటి దేవుని ఎదుటకు వెళ్ళలేని మానవుని యొద్దకు దేవుడు బాలుడిగా భూలోకానికి వచ్చేసాడు. ఈ షేము వంశములో నుండి వచ్చేసాడు. ఈ షేము ఎదుట మనము చూస్తున్నాం, అతడు ఎవరిని గౌరవించాడు? తండ్రిని గౌరవించాడు. అతడు తండ్రి యొక్క మానమును కాపాడాడు. ఇతడు ఆ యొక్క ముగ్గురిలో నుండి ప్రత్యేకింపబడిన వాడిగా కనబడుతున్నాడు. ఇతడు లోకములో నుండి ప్రత్యేకింపబడ్డాడు. ఒకటి ఆ యొక్క నోవాహు కాలంలో వచ్చినటువంటి జల ప్రళయము నుండి తన కుటుంబములో నుండి ప్రత్యేకింపబడింది. లోకము జల ప్రళయములో నుండి తన కుటుంబం ప్రత్యేకింపబడింది. తన కుటుంబములో నుండి షేము ప్రత్యేకింపబడ్డాడు. నేడు మనము ఏ విధంగా ప్రత్యేకింపబడుతున్నాం? నోవాహు వాడలో ఉన్నటువంటి వారు జల ప్రళయము నుండి ప్రత్యేకింపబడ్డారు. ఈ నోవాహు వాడలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ప్రత్యేకింపబడ్డాడు? షేము తన సంతానములో నుండి దేవుడు వచ్చే విధంగా ప్రత్యేకింపబడ్డాడు. నేడు మనము క్రీస్తుని ఆరాధిస్తున్నాం.
లోకము కూడా క్రీస్తుని ఆరాధిస్తుంది, లోకము కూడా క్రీస్తుని వెంబడిస్తున్నది, లోకము కూడా క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్నది. కానీ ఈ యొక్క విశ్వాసము ఏ విధంగా ఉండాలంటే, నేడే ప్రభువు వచ్చునని నమ్మువాడు ఏమవుతాడట? ధన్యుడవుతాడట. ధన్యుడు దేవమానవుడు అన్నాడు దైవజనుడు. నేటి కాలంలో ఆశీర్వాదము కోరి వస్తున్న మనము, ప్రయాసపడి భారము మోస్తున్న మనము, ఈ యొక్క షేము వలె మనము ఈ యొక్క వరుసలోనికి కనుక మనము నిలబడిన వారమైతే మనము దేవుని యొక్క రాకడలోనికి మనము ఎత్తబడగలుగుతాం. మనము గమనిస్తూ ఉంటే ఈ షేమును బట్టి ఆశీర్వాదము భూలోకానికి వస్తుంది. ఈ షేమును బట్టి ఆశీర్వాదము భూలోకానికి వస్తుంది. ఎప్పుడైతే నశించిపోతున్న వారి కొరకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడో, ఈ నీ యొక్క కుమారుడు మన యొక్క కుచితములను తొలగించువాడు. కుమారుడు అనగా కుచితములను తొలగించువాడు, కుమారుడు అనగా పాపములను విమోచించువాడు. ఈ కుమారుడు, షేములో నుండి వచ్చినటువంటి కుమారుడు నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయములో 12వ వచనంలో మనము చూసుకుంటే, ఇక్కడ చీకటిలో ఉన్నటువంటి గలిలయ అనేటువంటి ప్రాంతము, ఈ గలిలయ అనేటువంటి ప్రాంతములో ఆయన నజరేతు అనేటువంటి ఊరిలో కన్యమరియకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క నజరేతు అనేటువంటి గ్రామములో మరియా సిద్ధపడుతుంది. ఏ విధంగా సిద్ధపడుతున్నదంటే, సన్నిధిలో కూర్చుని కుమారుని ఆ యొక్క స్వరమును, కుమారుని యొక్క దర్శనమును, ఆ వాక్యములను నమ్మింది గనుక ఆమె ఆ యొక్క వాక్యమును తన గర్భములోనికి ఇమిడ్చుకున్న, తన హృదయంలోనికి ఇమిడ్చుకున్నది గనుక ఆ వాక్యమే శరీరధారిగా భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నశించిపోతున్నటువంటి ఈ గలిలయ ప్రాంతము, ఈ గలిలయ ప్రాంతము ఉన్నటువంటిది చరిత్ర గనక మనం గమనిస్తూ ఉంటే, రాజుల గ్రంథములో మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలో 10 నుంచి 16 వచనాల్లో కనుక మనం చూస్తే, షొలోమోను అనేటువంటి ఒక రాజు కనబడుతుంటాడు. ఈ రాజు కట హీరాము అనేటువంటి ఒక రాజు సహాయం చేస్తున్నట. ఆ యొక్క మందిరాన్ని కట్టుటలో, నగరమును కట్టుటలో ఈ యొక్క రాజు హీరాము అనేటువంటి రాజు తనకు కావలసినటువంటి ధనమును, తనకు కావలసినటువంటి వస్తు సామాగ్రిని అంతటిని, దేవదారు వృక్షములో ఉన్నటువంటి మ్రానులను ఈ యొక్క సొలొమోనుకి అప్పగిస్తాడట. ఈ యొక్క మందిరాన్ని కట్టు, ఈ యొక్క రాజ్యమును బాగుగా కట్టు అనేటువంటి విషయంలో సహకరిస్తున్నప్పుడు, ఈ రాజు చేసినటువంటి సహాయమును బట్టి సొలొమోను కొన్ని గ్రామములను హీరామునికి ఇస్తాడు. హీరామునికి ఇచ్చినటువంటి ఈ హీరాము తూర్పు నుండి పడమటి వరకు ఆ యొక్క ప్రాంతములన్నిటినీ చూసినట్లయితే, ఈ ప్రాంతములు దేనికి పనిచేస్తాయి అన్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఆ ప్రాంతమే గలిలయ ప్రాంతము. ఆ ప్రాంతమును పోలి ఉన్నటువంటి మన యొక్క చీకటి బ్రతుకు, ఆ ప్రాంతమును పోలి ఉన్నటువంటి మన యొక్క నమ్మకము, ఆ ప్రాంతమును పోలి ఉన్నటువంటి మన యొక్క నిరుత్సాహమైనటువంటి పరిస్థితులు, నిస్సారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్న మనకు ఆయన వెలుగుగా ఉదయించాడు. ఆయన మన కొరకు తెచ్చినటువంటి ఏ క్రిస్మస్, కీడుల్ బాపు క్రిస్మస్. ఇక్కడ మనం దైవజనులో ఒక చరణం రాస్తూ ఉంటారు, చక్కని చరణం. ఆడి తప్పనట్టి దేవానంత స్తోత్రముల్, ఆడి తప్పనట్టి దేవానంత స్తోత్రముల్, నాడు పల్కు వాగ్దానములన్నిటిని నేడు నెరవేర్చినావు నీ సుతునంపి, కీడు పాపు క్రిస్మస్ గల్గే, కీడుల్ పాపు క్రిస్మస్ గల్గే. ఈ గలిలయ అనేటువంటి ప్రాంతము ఎందుకు పనికిరానటువంటి ప్రాంతముగా ఉన్నటువంటి స్థితిలో ఆ ప్రాంతములోనికి ఎవడు వచ్చేసారు? యేసు ప్రభువు వచ్చేసారు. ఎక్కడి నుండి మనం మొదలు పెట్టుకున్నాం? ఆది క్రిస్మస్, షేము దేవుడు తర్వాత ఎక్కడ? షొలొమోను తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం గలిలయ ప్రాంతములోనికి వచ్చేసారు. ఈ గలిలయ ప్రాంతము ఎందుకు పనికిరానటువంటి ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు? ఆ ప్రాంతంలో కన్యక సిద్ధపడింది. నేటి కాలంలో మనమును
ఎటు విధంగా సిద్ధపడుతున్నాం? ఈ ఎందుకు పనికిరానటువంటి జీవితము, చీకటిలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూసినట్లుగా ఈ కీడుల బాపు క్రిస్మస్ ద్వారా మనలో ఉన్నటువంటి చీకటులు తొలగిపోతాయి. ఇక్కడ గలిలయ ఉన్నటువంటి అల్పమైనటువంటి గ్రామము, ఎందుకు పనికిరానటువంటి గ్రామముగా ఉన్నటువంటి ఈ గ్రామమును దేవుడు ఎన్నుకున్నాడు. నేటి కాలంలో అంత దేవుడు భూలోకానికి వచ్చాడని ఆరాధించుకొనిచున్నాం. ఎందుకయ్యా అంటే ఆయన మనలను ప్రేమించినవాడు. ఎందుకయ్యా అంటే ఆయన మనలను తన ఎదుట చేర్చుకొనడానికి భూలోకానికి వచ్చినవాడు. పాపి అయిన నరుడు తండ్రి ఎదుటకు లేదా దేవుని ఎదుటకు వెళ్ళలేడు కనుక ఆయన ఎట్టి మహిమతో ఉన్నాడు. ఆ మహిమను నరునికి కలుగు చేయడానికి, ఆ మహిమను నరునికి అలవాటు చేయడానికి, ఆ మహిమ ఎదుట నరుడును నిలవబెట్టడానికి వచ్చేసాడు. అక్కడ షేము గనుక మనం చూస్తే, షేము ఎదుట నిలబడినటువంటి దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే ఆయన ఉన్నవాడు, ఉండువాడు, ఉంటాడు అని దైవజనుడు రాస్తూ వచ్చారు. షేము అనేటువంటి మనుషుని ఎదుట దేవుడు ఉన్నాడు, ఉంటాడు, ఉండును. అది మన వద్ద ఉన్నటువంటి క్రిస్మస్ ఆనందము. క్రిస్మస్ ఆనందము అంటే దేవుడు మన ఎదుట ఉన్నాడు, దేవుడు మన ఎదుట ఉంటాడు, దేవుడు మన ఎదుట ఉండును. ఇది క్రిస్మస్ ఆనందము. ఈ క్రిస్మస్ ఆనందములో మనిషిగా ఉన్నటువంటి దేవుడి ఎదుట నిలబడి ఉన్న మనము, ఆయన మన కీడులను తొలగించువాడు. ఈ యొక్క ఏడాది ప్రారంభం నుంచి ముగింపు వరకు తన కృపలో మనలను భద్రపరుస్తూ వచ్చిన దేవుడు ఈ యొక్క ఆనంద మాసములో ఆనంద బాలుని ఆరాధించుటను బట్టి మనకున్నటువంటి కీడులు తొలగిపోయి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచినట్లుగా మనమును గొప్ప వెలుగును చూచి ఆ వెలుగులో నివాసింపగలిగినటువంటి కృప దేవాది దేవుడు మనకెల్లరికను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినమందు మా ప్రభువా, ఈ కీడుల బాపు క్రిస్మస్ అని నీ యొక్క స్థలములో నాయన నిన్ను ఆరాధించుకుని ఉన్నాం. నీవు ఆది కాలములో వాగ్దానం ఇవ్వగా ఆ వాగ్దానమును బట్టి ఆది దంపతులకు సంతోషము కలిగినది. ఆ వాగ్దానమును బట్టి తండ్రి నోవాహు, షేము మేము చూస్తున్నాం. నోవాహు కుటుంబము లోకములో నుండి ప్రత్యేకింపబడింది. నోవాహు కుటుంబములో నుండి షేము ప్రత్యేకింపబడ్డాడు. నేటి కాలంలో క్రైస్తవ సంఘము కూడా లోకము ఉన్నది, విశ్వాసులు ఉన్నవారు. ఈ విశ్వాసులు గట్టి విశ్వాసులుగా, రాకడ విశ్వాసులుగా నాయన సిద్ధపరచుము. నాయన నీవు షేముతో వాగ్దానం చేశావు. నీవు షేము దేవుడిగా పిలువబడ్డావు. షేము ఎదుట నీవు ఉన్నావు నాయన, మా ఎదుట ఉండుము నాయన. షేముతో కూడా ఉన్నావు తండ్రి, నీవు మాతో ఉండుము అని ప్రభా ఈ దినమందు నాయన మా కీడులను తొలగించుము అని మేము ప్రభా నిన్ను అడుగుతున్నాం. గలిలియా ప్రాంతములో అల్పమైనటువంటి గలిలియా, అల్పమైనటువంటి బెత్లెహేము నీవు ఏ విధంగా ఎన్నుకున్నావో తండ్రి, ఎందుకు పనికిరానటువంటి నాయన ప్రాంతములు నాయన మమ్మలను ఎన్నుకున్నావు నాయన. నీ యొక్క వాక్యపు నీడలో ప్రభా మమ్మల్ని పదిలపరచుము. షేమును ఏ విధంగా నాయన పదిలపరిచావో, లోకములో నుండి నాయన కుటుంబములో నుండి ఏ విధంగా పదిలపరిచావో అలాగుననే లోకములో ఉన్న మమ్ములను నాయన, లోకములో ఉన్నటువంటి నాయన వారితో కలగక నాయన నీ సన్నిధిలో స్థిరముగా ఉండినట్లు నాయన మా మీదకి వస్తున్నటువంటి కీడులను ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా తొలగించుమని ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాలిలా నన్ను తాకేది, సెలయేరులా ప్రవహించేది, పైరు గాలిలా పరవశించేది నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ నీడలా వెంటాడేది.
పోల్చలేని స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థము లేని డంబము చూపని మధురమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నన్ను కొన్న ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నన్ను కొన్న ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీడలా వెంటాడేది, గాలిలా నన్ను తాకేది, చెలయేరులా ప్రవహించేది, పైరుగాలిలా పరవశించేది. మరణత కానుక పట్టుకుని వెళ్ళారు వాళ్ళు. ప్రభు పుట్టారని బెత్లెహేము వారు చక్కని సాంబ్రాణి, బోళము, వెండి, బంగారం వారు కానుకలుగా ఇచ్చారు. వారు ఎంత భాగ్యవంతులో చూడండి. అలాగా దేవుడు వారిని అలా చేసుకున్నాడు కనుక వారు ఇవ్వగలిగారు. అలాగా మరి ఇదొక భాగం కానుక పట్టుట. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగరుడాని పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా తండ్రి, ఈరోజు తండ్రి ప్రభా తండ్రి క్రిస్మస్ పండుగ పెట్టుకుంటుండగా ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన క్రిస్మస్ వేడుకలో నాయన ఏకీభవించే మనసు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి ప్రజలందరికీ కలగబోయే తండ్రి సువార్తమానమని నాయన ప్రతి ఒక్కరికి నాయన సువార్తగా నాయన ప్రభు ప్రకటించాము కనుక ప్రభు ప్రతి ఒక్కరు గృహాల్లో తండ్రి సంతోషకరమైన తండ్రి ఆనందంతో ఉండేటట్టుగా సహాయం దయచేసి తండ్రి ప్రభు ప్రతి ఒక్క గ్రూపులు ఇప్పి తండ్రి నాయన 30 దంతులుగా 60 దంతులుగా తండ్రి 100 అంతులుగా నాయన ప్రభు తండ్రి వారు నాయన ఉన్న దాంట్లో నాయన ప్రభు నీకు ఇచ్చినందుకు ప్రభు ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సందం చేర్చుకుని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.